బీజేపీ నేత సిద్ధార్థనాథ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఎంతో అనుభవం ఉన్న మీ పార్టీ నోట్ల రద్దు వంటి ఘోర తప్పిదాన్ని ఎలా చేసిందో చెప్పాలన్నారు. మీ నిర్ణయం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పవన్ విరుచుకుపడ్డారు. తనకు మీ హితబోధలు అవసరం లేదని, కావాలంటే మీ పార్టీ నేతలకు చెప్పుకోండని తీవ్రంగా స్పందించారు. పవన్ ట్వీట్స్ కు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అడిగి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, సిద్ధార్థనాథ్ వ్యాఖ్యలపై పవన్ ఏ విధంగా స్పందించారు? పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి బీజేపీ నేతపై మరోసారి ఫైర్ కావడం జరిగింది. ఆయన తన ట్విట్టర్ ద్వారా మరొకసారి బీజేపీపై ఘాటుగా విమర్శ చేయడం జరిగింది. అయితే వరుసగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంపై అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన రోజుకో కథనం ద్వారా ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న తాజాగా ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు విషయంలో జరిగిన పరిణామాలపై కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఘాటుగా పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఈ స్పందన చేసిన బీజేపీ నేత సిద్ధార్థనాథ్ మరో పవన్ కళ్యాణ్ తో తీవ్ర స్థాయిలో ఆయన కూడా విమర్శ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వాస్తవాలు చూసి ఆరోపణ చేయలేదు, తప్పితే రాజకీయంగా అనుభవం లేదు, అవగాహన లేని వ్యక్తులు ఇలా ఆరోపణ చేయడం సరైనది కాదని కూడా ఆయన చెప్పడంతో దీనిపై మళ్ళీ పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. బీజేపీ నేత సిద్ధార్థనాథ్ వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించడం జరిగింది. సిద్ధార్థనాథ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్ ద్వారా తన విమర్శాత్మక విషయాన్ని చెప్పడం జరిగింది. ఎంతో అనుభవం ఉన్న బీజేపీ పార్టీ నోట్ల రద్దు వంటి ఘోర తప్పిదాన్ని ఎలా చేసిందో చెప్పాలని కూడా ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అమాయక ప్రజలు నోట్ల కోసం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా తన విమర్శను ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నాకు హితబోధలు అవసరం లేదు, కావాలంటే మీ పార్టీ నేతలు చెప్పుకోండి అని చెప్తూ పవన్ కళ్యాణ్ బీజేపీ నేత సిద్ధార్థనాథ్ ఉద్దేశించి మరోసారి ట్విట్టర్ ద్వారా తన విమర్శాత్మకమైన అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే వరుసగా ప్రతిరోజు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న పరిస్థితి కానీ తాజాగా పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరును ఉద్దేశించి బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ కావడంతో మరోసారి బీజేపీ నేతలపై పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించిన పరిస్థితి ఉంది. ట్విట్టర్ ద్వారా విమర్శాత్మకమైన ట్వీట్ చేయడం జరిగింది. అయితే పవన్ చేసిన ట్వీట్ పై సిద్ధార్థనాథ్ ఏమైనా స్పందించారా? అంటే సిద్ధార్థనాథ్ నిన్ననే పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంగానే పవన్ కళ్యాణ్ కు వాస్తవాలు తెలుసుకోవాలని నిన్న ఏదైతే స్పందించాడో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేయడం జరిగింది. అయితే దీంతో మరి ఇంకా సిద్ధార్థనాథ్ ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాలి. అయితే ఆసిఫ్, పవన్ కళ్యాణ్ సామాన్య ప్రజలకు ఎలాంటి భరోసా ఇచ్చారు? అంటే ముందు నుంచి ఆయన ప్రజల పక్షాన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు అన్యాయం చేస్తే అక్కడ జనసేన కానీ పవన్ కళ్యాణ్ ముందుంటాడని ఆయన ముందు నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో కానీ ఈ నోట్ల రద్దుపై జరుగుతున్న పరిణామాలపై కూడా ఆయన తరచుగా ప్రజల పక్షం నుండి వరుసగా కేంద్ర ప్రభుత్వాలపై కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా ప్రజల పక్షాన్ని జనసేన ఉంటుందని చెప్తున్న పరిస్థితి ఉంది. మౌనిక, రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.